పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్ ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలాని నడిరొడ్డిపై నరికి చంపాడు. చేతులు నరికాడు, మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనను విస్మరించకముందే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ గుర్తు తెలియని యువకుడు రెచ్చిపోయాడు. 3 మహిళలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో 2 కత్తిపోట్లకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి రాయల్ నగర్ లో శ్రీనివాస్ అనే వ్యాపారి ఇంట్లో ఈ ఘటన సంభవించింది. హతురాలి పేరు జయలక్ష్మి, వయస్సు 75 సంవత్సరాలు. గురువారం రాత్రి మాస్క్ ధరించిన ఓ యువకుడు శ్రీనివాస్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించాడు. జయలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మరణించారు. దాడిని అడ్డుకోబోయిన జయలక్ష్మి కోడలు సురక్ష, మనవరాలు నియతిపైన దుండగుడు దాడి చేశాడు. వారి కత్తిపోట్లకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.